ఇవాళ చాలా ఆనందకరమైన దినం. ఎందుకంటే శాప్ మొత్తం కమిటీ ఏర్పడబోతుంది. ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఇవాళ శాప్ అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియంలని బాగు చేయాలి. మనం గుర్తుంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు హైదరాబాద్కి ఒక నేషనల్ గేమ్స్ కానీ, ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఇటువంటి ఎన్నో తీసుకురావడం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడలకి చక్కటిగా ఒక 8 మంచి స్టేడియంలు కట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం వల్లే ఇవాళ ఎన్నో అకాడమీలు అక్కడ స్థిరపడ్డాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఎన్నో స్థలాలు ఇవ్వటం వల్ల ఆ రోజు పుల్లల గోపీచంద్ గారు కానీ ఇటువంటి ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులు వాళ్ళ అకాడమీలు స్థాపించబట్టే క్రీడల్లో మంచి అవకాశాలు వచ్చి క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం 2014 నుంచి 19 వరకు చాలా ప్రణాళికలు చేశాం, కానీ సమయాభారం వల్ల కంప్లీట్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరారు, తప్పకుండా మనం ఇమీడియట్గా నేషనల్ గేమ్సే కాదు ఒలింపిక్ బిడ్లో కూడా కొన్ని గేమ్స్ మనకు రావాలని వారి ఆశయం. తప్పకుండా రేపు వారి ఆశయం ప్రకారం గౌరవ మంత్రివర్యులు యువమంత్రి ఉన్నారు మనకి, వారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా శాప్ చైర్మన్ రవి యువకుడు, వీరందరి ఆధ్వర్యంలో మంచి స్పోర్ట్స్ సిటీ అమరావతికి రాబోతుంది. 2500 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మేము చెప్పాం సార్, ఎందుకు సార్ 2500 ఎకరాలు బోల్డ్ అంటే, మీరు ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నారు, రాబోయే 30 తరాలకి మనం ఆలోచించాలి. కాబట్టి అమరావతిని ఎట్లా ఆలోచిస్తున్నామో క్రీడలు కూడా అదే విధంగా ఉండాలని మంచి స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. తప్పకుండా దాని గురించి స్థల పరిశీలన జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో లండన్ ఒలింపిక్ పార్కు ఇటువంటి పెద్ద పెద్ద పార్కులను సందర్శించడానికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే వెళ్ళబోతున్నారు. ఆయన బెస్ట్ ఇన్ఫ్రా ఇవ్వాలి మొత్తం మీద అని అనుకుంటున్నారు. అట్లాగే 2036 ఒలింపిక్ బిడ్డింగ్కి ఇండియా వెళ్ళబోతుంది గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా కొన్ని ఆ రోజు కనుక ఇండియా కనుక బిడ్లో సక్సెస్ అయితే కొన్ని క్రీడలకి ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా మొన్నే మన యువ మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర క్రీడల మంత్రిని కలిస్తే వారికి విజ్ఞప్తి కూడా చేశారు. అంటే రాబోయే కాలం క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. క్రీడాంధ్రప్రదేశ్లో తప్పకుండా అన్ని నగరాలు పట్టణాల్లో మన శాప్ ఆధ్వర్యంలో, మన స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో యువకులు శరీరం మంచి దృఢత్వంగా ఉంటుంది, క్రీడలకి బ్రహ్మాండంగా పనికి వచ్చే విధంగా ఉంటుంది. అటువంటి చోట కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే విధంగా ఈ శాప్ కమిటీ కృషి చేయాలి. అన్నిటికీ చోట మన హైదరాబాద్లో లాగా కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ ఇన్ క్రీడల్లో మీరు రావాలని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒకటే చెప్పాం, ఎక్కడన్నా మేము కూడా స్పాన్సర్ చేయొచ్చు, ఎక్కడన్నా అవసరం ఉంటే చేస్తామంటే, కాకపోతే శాప్లో ఇంతవరకు కమిటీ అవ్వలేదు కాబట్టి చేయలేకపోయాం. తప్పకుండా శాప్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెండు కలిసి పనిచేస్తాయి. ఎక్కడున్నా కూడా క్రీడల్లో రాజకీయాలు వద్దు, ఒకటే కోరుకుంటున్నాం. మనకి ఏమైపోయిందంటే, మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్లో రకరకాల రాజకీయాలు రన్ అవుతున్నాయి. దీంట్లో 3-4 అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి. క్రీడల స్ఫూర్తిని దెబ్బతీసి రాజకీయ స్ఫూర్తిని పెంచుతున్నారు. మీరు చూస్తే ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడా అసోసియేషన్స్లో ఏ రోజు కూడా ఎవరిని కూడా ఉండొద్దంటారు. మేము అయ్యాము అంటే మేమందరం కూడా రకరకాలుగా ప్రైవేట్ వ్యక్తులుగా, ఆ రోజు ఎంపీ కింద గెలిస్తే నేను ఒకనే అయ్యాను, కానీ మిగతా ఎక్కడా కూడా అందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులుగా అసోసియేషన్లోకి వచ్చిన వాళ్ళమే.